మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. వెల్కమ్ టు iDream మీడియా. సో జనరల్గా బెల్లీ ఫ్యాట్ అందరినీ ఇబ్బంది పెట్టే సమస్యే. సో చాలా మెయింటైన్ చేసినా కానీ ఎంతో కొంత బెల్లీ ఫ్యాట్ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. అసలు బెల్లీ ఫ్యాట్ అనేది అసలు ఏంటి, ఎందుకు వస్తుంది? అంటే పొట్ట పెద్దదిగా ఉంటే అది ఫ్యాట్ వల్ల ఉన్నట్లా, లేకుంటే ఇంకా ఏదైనా కారణాలు ఉంటాయా? మనం ఎట్లా తెలుసుకోవచ్చు? ఏదైనా న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఉన్నాయా తగ్గించుకోవడానికి? డైట్ ఏమైనా పాటించాల్సి ఉంటుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. అబితా గారు నమస్తే అండి. నమస్తే. సో బెల్లీ ఫ్యాట్ ఎంత మెయింటైన్ చేసినా ఎంతో కొంత గుప్పెడు పొట్ట అనేది అయితే ఉంటుంది కదా. సో అది ఈ పొట్ట అది గ్యాస్ వల్ల వచ్చిందా, లేదంటే బెల్లీ ఫ్యాట్ వల్ల వచ్చిన బెల్లీనా అనేది ఎట్లా తెలుసుకుంటాం అసలు? అంటే ఇప్పుడు మనకి స్టమక్లో కొంచెం డిస్కంఫర్ట్ ఏమైనా ఉంది, లైక్ కొంచెం పెయిన్ అవుతుంది, తిన్న తర్వాత పెయిన్ అవుతుంది, అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే డెఫినెట్గా అది గ్యాస్ వల్లనో లేకపోతే యాసిడిటీ వల్లనో అది వచ్చినట్టు తెలుస్తుంది. లేదు అంటే అంత బాగానే ఉంది, నార్మల్గా ఉంది, కానీ కూడా మనకి అపియరెన్స్ అట్లా ఉంది అంటే ఆబ్వియస్గా అది ఫ్యాట్ అని తెలుస్తుంది. ఓకే, అంటే నొక్కినప్పుడు తెలుస్తుందా? అంటే మనకి ఇప్పుడు సెన్సేషన్ తెలుస్తుంది కదా, లేకపోతే స్టమక్ పెయిన్ ఉంది, డిస్కంఫర్ట్ ఉంది, అట్లా ఏమైనా అనుకుంటే గట్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అది అట్లా వాళ్ళకి బ్లోటింగ్ అయ్యి అట్లా బయటికి కనిపిస్తుందేమో అని అనుకోవచ్చు. ఫ్యాట్ వల్ల వచ్చిన పొట్ట అయితే గట్టిగా ఉంటుంది నార్మల్, అది కూడా ఫ్యాట్ కూడా సాఫ్ట్గానే ఉంటుంది, కానీ డిస్కంఫర్ట్ మనకి ఏమీ అనిపించదు, పెయిన్ రావడం కానీ తినేటప్పుడు డైజెస్టివ్ ఇష్యూస్ కానీ అవేమి ఉండవు. బెల్లీ ఫ్యాట్ ఉంటే అసలు ఏం అనారోగ్య సమస్యలు వస్తాయి? అంటే ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ అనేది ఎట్లా అంటే మనకి డయాబెటీస్, ఓవర్ వెయిట్ వీళ్ళందరికీ కూడా చాలా మందికి బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఇప్పుడు ఏం ఇష్యూస్ లేని వాళ్ళకి కూడా, హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు అన్నా కూడా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్, డైట్ రెండు ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం కానీ, కూల్ డ్రింక్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం కానీ ఇవి చేస్తున్నారు. కూల్ డ్రింక్స్లో కావచ్చు, ఆల్కహాల్లో కావచ్చు, రెండిట్లో మనకి ఎంటీ క్యాలరీసే ఉంటాయి. అంటే ఎంటీ క్యాలరీస్ అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, న్యూట్రిషన్ వాల్యూ ఏమి ఉండదు, జస్ట్ క్యాలరీస్ ఉంటాయి అంతే. అట్లాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఫ్యాట్గా స్టోర్ అయిపోతుంది. అండ్ ఎస్పెషలీ అది అంటే ఇప్పుడు కొంతమందికి కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది స్ట్రెస్కి రెస్పాన్స్లో. లేదంటే ఇప్పుడు నైట్ స్లీప్ షెడ్యూల్ సరిగ్గా లేదు అన్నా కూడా, ఎక్కువసేపు నైట్ మేల్కుంటున్నారు, తొందరగా పడుకోవట్లేదు, నైట్ లైక్ 1 o'clock 2 o'clock వరకు ఉంటున్నారు, తొందరగా మళ్ళీ మార్నింగ్ లేస్తున్నారు, అట్లా అన్నప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువసేపు నైట్ పడుకోకుండా ఉండడం వల్ల కూడా ఈ కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కార్టిసాల్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అయితే బెల్లీ ఫ్యాట్ ట్రిగర్ అవుతుంది. ఓ, అంటే ఎవరు సరిగ్గా పడుకోవట్లేదు మరి, అందరికీ బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. అవును, ఈవెన్ ఈ ఫీమేల్స్ లో కూడా ఇప్పుడు ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అన్నా కూడా వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ వస్తుంది అనమాట. అండ్ ఈవెన్ ఇప్పుడు లైఫ్ స్టైల్స్ కూడా చాలా మంది ఎవరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండట్లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉంటున్నాయి, ఆఫీస్లో కూడా వాళ్ళకి ఎక్కువసేపు కూర్చొని ఉండే జాబ్సే ఉంటున్నాయి. అవన్నీ ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల క్యాలరీస్ బర్న్ అవ్వట్లేదు, దానివల్ల కూడా మళ్ళీ బెల్లీ ఫ్యాట్ అనేది స్టార్ట్ అవుతుంది అందరికీ ఇష్యూస్. ఓకే, ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఉంది, ఎందుకు వచ్చిందంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి. మరి దీన్ని తగ్గించుకోవాలంటే ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ మెయిన్గా మనకి మెటబాలిజం పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ప్రాపర్గా ఇప్పుడు ఫైబర్ ఎక్కువ తీసుకొని మంచి క్వాలిటీ ప్రోటీన్స్, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఎవ్రీ మీల్లో ఫైబర్ ఇంకా ప్రోటీన్, లీన్ ప్రోటీన్, మంచి క్వాలిటీ ప్రోటీన్స్ ఇవి ఉండేలాగా మనం చూసుకున్నట్టయితే అలా కొంచెం డైట్ మెయింటైన్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా లైక్ మార్నింగ్ 45 minutes, ఈవినింగ్ 45 minutes ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ లైక్ జాగింగ్ కానీ, బ్రిస్క్ వాకింగ్. అంటే ఇప్పుడు 40 years తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వర్కౌట్స్ చేయొచ్చు, లేదా జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఇవన్నీ చేయొచ్చు. కానీ అబవ్ 40 ఉన్న వాళ్ళు మాత్రం వాకింగ్ చేయొచ్చు. అబవ్ 40 అంటే కొంచెం బోన్ డెన్సిటీ అవన్నీ కొంచెం ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు అట్లా ఆప్ట్ చేయొచ్చు. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ రొటీన్ ఒకటి స్టార్ట్ చేసి, స్లీప్ మెయిన్గా ఇంపార్టెంట్ మనకి. తొందరగా లైక్ మ్యాక్సిమం 10-11 ఏదైతే ఉందో తొందరగా పడుకోవడం, ఎర్లీ టు స్లీప్ అనమాట. మార్నింగ్ తొందరగా పడుకొని తొందరగా లేవాలి. అలా చేసుకున్నా కూడా మనకి ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకొని
స్లీప్ సైకిల్స్ అని నార్మల్గా రెగ్యులర్గా ఉంటే మనకి బెల్లీ ఫ్యాట్ అనేది ఇష్యూ అనేది మొత్తం తగ్గిపోతుంది. అయితే జనరల్గా ఇప్పుడు కొన్ని రకాల పదార్థాలు, ఆహార పదార్థాలు తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ వస్తుంది అని అంటే అవి ఏమున్నాయి అవి? ప్రాసెస్డ్ ఫుడ్, సింపుల్గా చెప్పండి ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు ప్యాకెట్లో దొరికేవి ఏదైనా కూడా, చిప్స్ కావచ్చు ఏదైనా కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో హై క్యాలరీ ఉంటుంది, హై షుగర్స్ ఉంటాయి, హై అమౌంట్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి. క్యాలరీస్, ఫ్యాట్స్ ఇవన్నీ అంత హై అమౌంట్స్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా అవన్నీ డిపాజిట్ అయిపోతాయి కదా, ఎక్సెసివ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రాపర్ మీల్ తీసుకున్నప్పుడు హోల్ గ్రెయిన్స్ అవన్నీ ఉండడం వల్ల ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో వాళ్ళు ఎంత ఫోర్టిఫై చేసినా కూడా ఇవన్నీ డామినేట్ చేస్తాయి అనమాట, ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండదు. దానివల్ల మనకి క్యాలరీ బిల్డప్ అనేది ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఈవెన్ ఇప్పుడు ఏంటంటే పేస్ట్రీస్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు. దీంట్లో కూడా మళ్ళీ మనకి అన్ని క్యాలరీస్ ఎక్కువ అయ్యేవి, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండేవి ఉంటున్నాయి. అవన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఎస్. సో వాటిని అవాయిడ్ చేయాలి, మంచి నిద్ర ఉండాలి. సో అంటే వాకింగ్ చేస్తే కూడా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుందా? అంటే డెఫినెట్గా, అంటే ఇప్పుడు కొత్తగా ఫిజికల్ యాక్టివిటీస్ రొటీన్ స్టార్ట్ చేస్తున్నాము, ఎక్కువ హెవీ ఎక్సర్సైజెస్ ప్రాబ్లం అవుతుంది అన్న వాళ్ళకి వాకింగ్తో స్టార్ట్ చేసినా కానీ బాగానే ఉంటుంది. మళ్ళీ వాకింగ్ అంటే కొంచెం 10 minutes నడిచి బ్రేక్ తీసుకోవడము, 20 minutes నడిచి బ్రేక్ తీసుకోవడం అలా కాదు. ప్రాపర్గా ఒక 30 to 45 minutes కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా నడవాలన్నమాట. బ్రిస్క్ వాకింగ్ కానీ ఏదైనా వాకింగ్ అన్నప్పుడు కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా చేస్తే అప్పుడు అది మనకి రిజల్ట్ ఇస్తుంది. బ్రేక్స్ తీసుకొని అట్లా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి, వాటిని ఇలా పెట్టేసి పొట్ట తగ్గిస్తామని ఇలా చెప్తూ ఉంటారు. అట్లా కానీ పొట్ట తగ్గించుకుంటే సో విమెన్లో ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? సో లైక్ ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? యూజువల్గా మెషిన్స్ అవి వాళ్ళు పెడుతున్నారు అంటే కొన్ని ఇట్లా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. అండ్ వాళ్ళు అది కన్సెంట్ ఫామ్లో అది సైన్ తీసుకున్న తర్వాతే వాళ్ళు ఓకే అంటే దే విల్ గో ఫార్వర్డ్. కానీ అది మెయింటెనెన్స్ కూడా మళ్ళీ మనకి ఇంపార్టెంటే కదా. ఇప్పుడు వాళ్ళు ప్రొసీజర్ చేసుకొని అది టెంపరీగా లాస్ అయినా కూడా అది మెయింటైన్ అవ్వాలి అంటే మళ్ళీ ఇట్స్ జస్ట్ టెంపరీ సొల్యూషన్. డైట్, లైఫ్ స్టైల్ ఇది లేకుండా అది డెఫినెట్గా మెయింటైన్ అవ్వదు. మళ్ళీ దే హ్యావ్ టు గెట్ బ్యాక్. ఎస్, ఎంత తగ్గించుకున్నా మళ్ళీ, అందుకే బెల్లీ ఫ్యాట్ అంటే తగినట్లే తగ్గి మళ్ళీ వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఇది జీవితాంతం దీనికోసం మనము ఆరోగ్యంగా ఉండాల్సిందే. సో ఇప్పుడు డైట్ అన్నా కూడా ఇప్పుడు జస్ట్ టెంపరీగా చేంజ్ చేసేసుకుంటాము, ఒక 10 days 15 days ఫాలో అవుతామంటే అట్లా కుదరదు. ఒక డైట్లో చేంజ్ చేస్తున్నామంటే లైఫ్ టైం చేంజ్ ఉండాలి. అది మళ్ళీ అది అట్లా మనం ఆపేస్తాము, మళ్ళీ గెట్ బ్యాక్ అయిపోతామంటే ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ మళ్ళీ. బెల్లీ ఫ్యాట్ అంతా వచ్చేస్తుంది మళ్ళీ. కాబట్టి కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి ఏదున్నా కూడా. ఎస్, చక్కగా చెప్పారండి. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే చాలామంది హనీ, లెమన్ వాటర్ తీసుకుంటూ ఉంటారు గోరువెచ్చగా. సో దానివల్ల కూడా పొట్ట తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు, వాస్తవమేనా? ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే హనీ, లెమన్ వాటర్ ఇవన్నీ తీసుకున్నా కూడా దానికి కొంచెం ప్రాపర్టీస్ ఉన్నా కూడా, ఫ్యాట్ కట్టింగ్ కానీ అట్లాంటివి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా తగ్గించడానికి హెల్ప్ చేసేవి ఉంటాయి దాంట్లో ఉన్నా కూడా మళ్ళీ మనకి ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ తినేసరికి క్యాలరీస్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటాయి. ఎంటీ క్యాలరీస్ అటు నుంచి పాజిటివ్ బ్యాలెన్స్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది ఎంత తీసుకున్నా కానీ అక్కడ మనం ఆపకపోతే వేస్ట్ ఇదంతా ఏది చేసినా కూడా. ఎస్, సో ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ఎప్పుడైనా పొరపాటున స్వీట్ తిన్నా కానీ ఇది ట్రిగ్గర్ అవుతుందా? అట్లా ఏమి ఉండదు. ఒకవేళ అంటే ఇప్పుడు ఒక 1 weekలో ఒకసారి లేదా 1 monthలో 2-3 times తింటున్నారు అట్లా అన్నా కూడా ఏం కాదు. కానీ దాంతోపాటు ఏం తీసుకుంటున్నారు కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్. ఎక్కువగా ఓవర్డూ చేసేస్తున్నారా స్వీట్స్ అన్నది కూడా ఇంపార్టెంట్. ఒక స్వీట్ 2 sweets తినేసి ఆపేస్తే ఏం పెద్దగా ఏం ఇష్యూ ఉండదు. దాంతోపాటు మళ్ళీ మీరు నెక్స్ట్ కొంచెం వెజిటేబుల్ సలాడ్ కానీ స్ప్రౌట్స్ అవి వేసుకొని అట్లా ఏమైనా కొంచెం ఫైబర్ ఉన్న తింటే బ్యాలెన్స్ అయిపోతుంది మీకు. అట్లా కాదు అని చెప్పి ఇట్లాంటివి ఎక్కువ తీసుకొని హెల్దీ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకోకపోతే మీకు అప్పుడు ఎక్కువ ప్రాబ్లం అనేది అవుతుంది. అన్నీ తినచ్చు కానీ లిమిట్లో, పోర్షన్ కంట్రోల్లో తింటే ఏం ప్రాబ్లం ఉండదు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో దీనికోసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పనిచేస్తుందా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఇప్పుడు మనకి ఎవరు అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కువగా ఓన్లీ డైట్ చేసి ఎక్కువ ఏం ఫిజికల్ యాక్టివిటీ ఉండదు అట్లాంటి వాళ్ళు అంటే ఈజీగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి, మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయి అట్లాంటివి అంటే మేబీ చూడొచ్చు. కానీ లేదు అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. బికాస్ జాబ్ చేయాలి, మళ్ళీ వాళ్ళు వెళ్ళి
అంటే మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉంటుంది, దానిపైన కూడా ఇంపాక్ట్ పడుతుంది అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది. అంటే అంత హెల్తీ కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనగానే ముందు క్రేవింగ్స్ ఏ ఉంటాయి, అవును. మైండ్ అంతా రకరకాల ఆహార పదార్థాలతోనే ఉంటుంది, వాటిపైన డైవర్షన్ అవుతుంది. అండ్ ఈవెన్ గ్లూకోజ్ కూడా వాళ్ళకి బ్రెయిన్ సప్లై అవ్వకపోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వడము, డిజీనెస్, ఇవన్నీ కొంచెం ఇష్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా వర్క్ చేయాలి అంటే బ్రెయిన్ కంపల్సరీగా వర్క్ చేయాల్సిందే. ఎక్కడైనా ఏ వర్క్ అయినా కానీ బ్రెయిన్ ఫంక్షన్ కంపల్సరీగా ఉంటుంది. అంతా మనం బ్రెయిన్ యూజ్ చేసి అట్లా అవుతున్నప్పుడు దానికి గ్లూకోజ్ సప్లై లేకపోతే డెఫినెట్గా ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. బెల్లీ ఫ్యాట్ అంటే అనారోగ్య సమస్యలు ఉంటే బెల్లీ ఫ్యాట్ వస్తుంది, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ లేకపోతే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. బెల్లీ ఫ్యాట్ వచ్చిందంటే రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో వైసీ వర్సా ఇలా ఉంటుంది కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుందామండి. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.